డైలీ టేస్ట్ ది డైలీ. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా పక్వాడలో భాగంగా దేశవ్యాప్తంగా 3K రన్ నిర్వహించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో డ్రగ్స్ ఫ్రీ నేషన్ పేరుతో నమో యువ 3K రన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు పాల్గొన్నారు. యువతలో డ్రగ్స్ మత్తు ప్రభావంపై అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత దేశంగా భారత్ను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొన్ననే గౌరవ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో ఒక చట్టం చేసిండు. దేశంలో ఉన్న యువత ఆన్లైన్ గేమింగ్ ద్వారా లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఏ యువశక్తి అయితే ఈ దేశాన్ని ముందుకు నడపన్నో, ఏ యువశక్తిని నమ్ముకొని రేపటి కాలంలో ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కళ్ళు కంటున్నామో, ఆ యువశక్తి ఇలాంటి దానికి లోను కావద్దని చెప్పి ఎన్ని రకాల ఒత్తిడినప్పటికీ కూడా ఇవాళ ధైర్యంగా ఆన్లైన్ గేమింగ్ ను రద్దు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. మన ప్రియతమ ప్రధానమంత్రి ఈ రోజు ప్రపంచంలోనే మరి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి నాయకుడిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో భారతదేశము గత 11 సంవత్సరాలుగా అనేక రంగాలలో ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనం చూస్తున్నాము. దేశానికి సంబంధించి సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ దేశాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి దిశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం తీసుకొస్తున్నాం. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో అవినీతి తాండవం పెడతా ఉండే, ప్రతిరోజు కుంభకోణాలు జరుగుతూ ఉండే. మనం ఈ రోజు భారతీయ యువకుడిగా, భారత మాత బుద్ధి బిడ్డగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు మనము గత 11 సంవత్సరాలుగా ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనమందరము గర్వపడాలని మనం చేస్తా ఉన్నాం. భారతదేశానికి వెన్నుముక మన యువత. ఈ యువత నిర్వీర్యమైతే దేశం నిర్వీర్యమైతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే ఒక యంగెస్ట్ కంట్రీ, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక 18 to 45 ఇయర్స్ లోపల ఉన్నటువంటి హైయెస్ట్ పాపులేషన్ మొత్తం ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన సంపద మన సంపద, భారతదేశం సంపదనే యువత. కాబట్టి ఈ యువతని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈ మాదక ద్రవ్యాలతోని, డ్రగ్స్ తోని ఇటువంటి ఒక అలవాటు చేసుకుని కొన్ని విదేశీ దేశాలు భారతదేశాన్ని ఈరోజు బలహీనపడటానికి మన దేశంలో డ్రగ్స్ కల్చర్ ని పెంచుతున్న విషయాన్ని గుర్తించాలి.